తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఏప్రిల్లో మరో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అయితే గత కొన్ని రోజుల క్రితం అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కావాలి అన్న ప్రతి విలేజ్లో ఇందిరమ్మ కమిటీలు అనేవి ఉండే. ఆ ఇందిరమ్మ కమిటీలు ఎవరికి ఇల్లు ఇవ్వాలని నిర్ణయిస్తే వాళ్ళకైతే ఇల్లు ఇచ్చేవారు. ఎందుకనంటే అప్పుడు సర్పంచులు అయితే లేరు, కానీ ఇప్పుడు సర్పంచులు రావడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు కావాలి అనుకుంటే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల వాళ్ళు ఇస్తారా, లేదంటే సర్పంచ్ సెలెక్ట్ చేస్తారా, ఇలాంటి విషయాల గురించి తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకునేవారు మీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీది L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.